నటి అనన్య నాగల్ల తన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్పై వస్తున్న విమర్శలకు తాజాగా వివరణ ఇచ్చింది. కేవలం ఆదాయం కోసమే కాకుండా అభిమానులతో మరింత వ్యక్తిగతంగా కనెక్ట్ అవ్వడానికి ఒక కమ్యూనిటీగా ఏర్పడి సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. నెలకు 390 వసూలు చేయడం వెనుక ఉన్నది సేవా దృక్పథమేనని, తన జీవిత అనుభవాలను పంచుకుంటూ అందరూ కలిసి ముందుకు సాగాలనేదే తన అసలు మోటో అని వీడియో ద్వారా వెల్లడించింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. అనన్య స్పెషల్ ఫోటోలు, పర్సనల్ వీడియోలు చూడాలంటే 390 కట్టాలి. అందరూ ఒక కమ్యూనిటీగా సొసైటీకి ఏదైనా చేద్దాం అనేదే నా మోటో. ఎక్స్పోజింగ్ కోసం కాదట, ఇది వేరేనట. ఇక స్టోరీలోకి వెళ్తే, సినిమా ఇండస్ట్రీలో అందాల భామలకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సినిమాలు, టీవీ సీరియళ్లు చేయడం లేదా షోరూమ్ ఓపెనింగ్స్ వంటి వాటికి అటెండ్ అవ్వడం, వాటి వల్ల మాత్రమే డబ్బులు వచ్చేవి. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో డబ్బులు కట్టిన సబ్స్క్రైబర్లకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇస్తూ సరికొత్త ఆదాయ మార్గం లభించింది. అయితే ఇటీవల విష్ణుప్రియ భీమినేని సబ్స్క్రిప్షన్ వ్యవహారం కేసు వరకు వెళ్లడం వివాదమైంది. ఇప్పుడు అదే రూట్లో మరో తెలుగు అమ్మాయి అనన్య నాగల్ల వెళ్తారా, లేదంటే జాగ్రత్తగా ఉంటారా అనేది చూడాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా సెలబ్రిటీలు ఆదాయ మార్గాలను ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. పలువురు హీరోయిన్లు సినిమాలతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమాల ద్వారా ఒకవైపు అభిమానులకు చేరువ అవుతూనే మరోవైపు డబ్బులు సంపాదిస్తున్నారు. ఎక్స్క్లూజివ్ కంటెంట్ పేరుతో నేటిజన్లను ఆకర్షిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ను వాడుకుంటూ నెలకు లక్షల్లో వెనకేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి నటి అనన్య నాగల్ల చేరిపోయింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ ఫీచర్ అందుబాటులోకి తీసుకుని వచ్చింది. దీనిపై విమర్శలు రావడంతో తాజాగా ఆమె స్పందించింది. తెలుగు అమ్మాయి అనన్య నాగల్ల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో ఎప్పటికప్పుడు నెట్టింట హల్చల్ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో సబ్స్క్రిప్షన్ ఫీచర్ను యాక్టివేట్ చేసింది. తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలంటే నెలకు 390 చెల్లించి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలనే ప్లాన్ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. అంటే అనన్యకు సంబంధించిన వ్యక్తిగత విశేషాలు, స్పెషల్ ఫోటోలు, పర్సనల్ వీడియోలు చూడాలంటే ఆమె ఫాలోవర్స్ నెలకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఫాలోవర్లకు కాకుండా డబ్బులు చెల్లించిన సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ కంటెంట్ కనిపిస్తుందన్నమాట. అనన్య నాగల్ల ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ద్వారా డబ్బులు సంపాదించడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ 2025లోనే దీని గురించి పోస్ట్ పెట్టానని క్లారిటీ ఇచ్చింది. సబ్స్క్రిప్షన్ని మొదలుపెట్టింది అంతా ఒక కమ్యూనిటీలా కలిసి ఉండేందుకు అని చెప్పుకొని వచ్చింది. నా ఇన్స్టా సబ్స్క్రిప్షన్కు సంబంధించి కొన్ని అనవసరమైన కామెంట్స్ నాకు కనిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ ఒక వివరణ ఇస్తున్నాను. నిజమే, నేను అంత క్రమం తప్పకుండా పోస్టులు చేయలేకపోయాను. కానీ గత సంవత్సరం దీనిని ప్రారంభించడం వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఇదే అంటూ అనన్య సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. దయచేసి ఈ ఫుల్ వీడియోను చూడండి కోరింది. రెగ్యులర్గా మీతో కాంటాక్ట్లో ఉండాలని, కనెక్ట్ అవ్వాలని ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పెట్టాను. మనందరం కలిసి ముందుకు వెళ్ళాలంటే నాకు లైఫ్లో ఎదురైన అనుభవాలు మీతో షేర్ చేయాలని, మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని అనుకున్నాను. అందరం ఒక కమ్యూనిటీగా సొసైటీకి ఏదైనా చేద్దాం అనేదే నా మోటో అని అనన్య నాగల్ల వీడియోలో చెప్పుకొని వచ్చింది. యాక్చువల్లీ నేను ఈ సబ్స్క్రిప్షన్ పెట్టినప్పుడే నేను ఏమనుకున్నానంటే రెగ్యులర్గా మీతో కాంటాక్ట్లో ఉండాలి, కనెక్ట్ అవ్వాలి అండ్ టుగెదర్ యాజ్ ఏ కమ్యూనిటీ మనందరం కలిసి గ్రో అవ్వాలి. అంటే నాకు లైఫ్లో యూస్ఫుల్ అయిన ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎల్స్ ప్రాక్టీసెస్ నా డైలీ రొటీన్ మీతో షేర్ చేయాలి అండ్ మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను. యాక్చువల్లీ అండ్ ఆల్సో మెయిన్ పార్ట్ తెలుసుకుందే కదా, అందరూ కలిసి టుగెదర్ యాజ్ ఎ కమ్యూనిటీ సొసైటీకి ఏదైనా చిన్న హెల్ప్ చేద్దాము మంత్లీ అన్నది నా మోటో. ఇందులో అనన్య ఓం నమశివాయ మంత్రాన్ని 21 రోజులు 108 సార్లు చదివితే మనసు ప్రశాంతంగా మారుతుందని చెబుతూ కనిపించింది. మరి ఆమె వివరణ తర్వాత విమర్శలు తగ్గుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.